మీకెప్పుడైనా అనిపించిందా అంబులెన్స్ పైన లెటర్స్ రివర్స్ లో ఎందుకుంటాయని? రైల్వే ట్రాక్స్ పక్కన యాలాడుతున్న ఈ సిలిండర్ వెయిట్స్ దేనికి? మన కరెన్సీ నోట్స్ పైన 100 నోట్, 200 నోట్, 500 నోట్ పైన ఉండే ఈ లైన్స్ మనకి ఏం చెప్తున్నాయి? అసలు ఈ లైన్స్ వల్ల యూజ్ ఏంటి? టేబుల్ ఫ్యాన్ అయినా, సీలింగ్ ఫ్యాన్ అయినా, అసలు అదే ఎలక్ట్రిక్ ఫ్యాన్ అయినా ఓన్లీ 3 బ్లేడ్సే ఎందుకుంటాయి? 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ క్వశ్చన్స్ కి ఈ వీడియోలో ఆన్సర్స్ దొరుకుతాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. మీరెప్పుడైనా గమనించారా? అంబులెన్స్ వెహికల్స్ పైన అంబులెన్స్ లెటర్స్ రివర్స్ లో ఎందుకు రాస్తారు అనే డౌట్ వచ్చిందా? ఇలా అక్షరాలని రివర్స్ లో రాయడం వెనక స్మార్ట్ అండ్ యూస్ఫుల్ పర్పస్ ఉంది. అదేంటో చూద్దాం రండి. వెహికల్ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ కి సైడ్ మిర్రర్ నుంచి వెనకాల వచ్చే వెహికల్ ఉల్టా కనిపిస్తుంది. అలాంటప్పుడు రివర్స్ లో అక్షరాలనే ఉల్టా పడేస్తే మిర్రర్ లో కరెక్ట్ గా కనిపిస్తుంది. మరి అంబులెన్స్ వెనక ఈ ఐడియా ఒక స్మార్ట్ మూవ్ అనే చెప్పొచ్చు. ఏమంటారు? ముందెళ్తున్న డ్రైవర్ రేర్ వ్యూ మిర్రర్ లో కరెక్ట్ గా రీడ్ చేస్తాడు. ఎమర్జెన్సీ వెహికల్ అప్రోచ్ అవుతుంది అని రికగ్నైజ్ చేసి అంబులెన్స్ కి వేయిస్తాడు. మనందరం ఆకాశంలో ఎయిర్ ప్లేన్ వెళ్తున్నప్పుడు చాలా ఆసక్తిగా చూస్తుంటాం. కాకపోతే వెళ్లే ఎయిర్ ప్లేన్ కన్నా వెనకాలుండే తెల్ల గీతలే క్లియర్ గా కనిపిస్తాయి. అయితే జనరల్ గా చాలా మంది ఈ వైట్ లైన్స్ ని ఏమనుకుంటారు? ప్లేన్ నుండి రిలీజ్ అయ్యే స్మోక్ అనుకుంటారు కదా. ప్లేన్ నుంచి రిలీజ్ అయ్యే హాట్ ఇంజిన్ ఎగ్జాస్ట్, అంటే ఇంజిన్ నుంచి వచ్చే ఆ వేడి ఆవిరి అనేది అంత హై ఆల్టిట్యూడ్స్ లో ఉండే కోల్డ్ ఎయిర్ వల్ల ఈ వేపర్ అంతా ఐస్ క్రిస్టల్స్ లా మారిపోతుంది. ఈ ఫ్రీజ్ అయిన ఐస్ క్రిస్టల్సే మనకి కింద నుంచి తెల్ల పొగలా కనిపించేది. అందుకే ఈ వైట్ లైన్స్ ని కాంట్రైల్స్ అని పిలుస్తారు, అంటే కాండెన్సేషన్ ట్రైల్స్ అని. ప్లేన్ వెనకాల కాండెన్సేషన్ ద్వారా ఏర్పడే ఐస్ క్రిస్టల్స్ ఇవి. ఎగ్జాంపుల్, మనకి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, పొగ మంచు కురుస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నా, నోటి నుంచి గాలి వెళ్తున్నా మనకి తెల్లగా కనిపిస్తుంది కదా. సేమ్ ఎఫెక్ట్ అక్కడ కూడా అప్లై అవుతుంది. రైల్వే ట్రాక్స్ దగ్గర చూసినప్పుడు ఈ సైడ్స్ లో ఉండే ఎలక్ట్రిక్ పోల్స్ కి భారీ ఐరన్ సిలిండర్స్ హ్యాంగ్ చేసి ఉంటాయి కదా. అసలు వీటి వల్ల యూజ్ ఏంటో తెలుసా? దీని పర్పస్ ని బేస్ చేసుకుని దీన్ని రైల్వే సిస్టమ్ గా బ్యాలెన్స్ మాస్టర్ అనొచ్చు. ఇవి ఎందుకంటే ట్రైన్స్ పైన ఉండే ఎలక్ట్రిక్ వైర్స్ లో కాన్స్టెంట్ టెన్షన్ మెయింటైన్ చేయడానికి. అదేలానో చెప్తా చూడండి. ట్రైన్స్ పైన ఉండే ఎలక్ట్రిక్ వైర్స్ మెటల్ తో తయారు చేస్తారు కదా. దాని వల్ల ఈ వైర్స్ సమ్మర్ లో ఎక్స్పాండ్ అవుతాయి, అంటే లూజ్ అవుతాయి అనొచ్చు. అండ్ వింటర్ లో కాంట్రాక్ట్ అవుతాయి, అంటే టైట్ అయ్యి షార్ట్ అయిపోతాయి. దీని వల్ల ఎలక్ట్రిక్ వైర్స్ కి ట్రైన్ ప్యాంటోగ్రాఫ్ కి మధ్య కాంటాక్ట్ తప్పుకుంటుంది, ట్రైన్ కి పవర్ సప్లై ఆగిపోతుంది. అలాంటి కండిషన్స్ లోనే ఈ సిలిండర్ వెయిట్స్ యూజ్ అవుతాయి. ఈ వెయిట్స్ ఏం చేస్తాయంటే వైర్ ని పుల్ చేస్తాయి. ఆటోమేటిక్ గా అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. దీని ద్వారా ఎటువంటి టెంపరేచర్ కండిషన్ లో అయినా ట్రైన్ కి పవర్ సప్లై ఆగిపోకుండా ఉంటుంది. అందుకే దీన్ని కౌంటర్ వెయిట్స్ ఫర్ ది ఆటో టెన్షనింగ్ డివైస్ అంటారు. చూసారా, మనకి సింపుల్ గా కనిపించేది ఎంత పెద్ద పని చేస్తుందో. డైలీ మన హెడ్ పైన తిరిగే ఫ్యాన్ కి 3 రెక్కలే ఉంటాయి. అలా ఎందుకు? 4 ఉండొచ్చుగా, 2 ఉండొచ్చుగా అని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే ఈ డిజైన్ వెనక ఏరోడైనమిక్స్, మోటార్ ఎఫిషియన్సీ, మెకానికల్ బ్యాలెన్స్, ఎనర్జీ అండ్ కాస్ట్ సేవింగ్ ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. అదేలానో చెప్తాను చూడండి. ఒకవేళ ఫ్యాన్ కి ఓన్లీ 1 or 2 బ్లేడ్సే ఉంటే గాలి యూనిఫామ్ గా కాకుండా ఒకవైపే వస్తుంది. అంటే ఇటైతే ఇటు, అటైతే అటు. అండ్ అన్ని వైపులా ఒకటే బరువు లేకపోవడం వల్ల బోత్ కేసెస్ లో బేరింగ్ ఫాస్ట్ గా డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా బ్లేడ్స్ ఇంక్రీజ్ చేసి 4 or 5 బ్లేడ్స్ పెడితే ఎయిర్ ఫ్లో స్మూత్ గా ఉంటుంది, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అండ్ హైలీ బ్యాలెన్స్డ్ గా ఉండడం వల్ల లెస్ నాయిస్ ఉంటుంది. కాకపోతే పవర్ బిల్లే పేలిపోతుంది. మరి అడిషనల్ బ్లేడ్స్ పెట్టినప్పుడు వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, ఆబ్వియస్లీ మోటార్ పైన లోడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేయడానికి 3 బ్లేడ్ ఫ్యాన్ అయితే ఎనర్జీ ఎఫిషియెంట్ ఉంటుంది, కాస్ట్ తగ్గుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ యూనిఫామ్ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది. అందుకే ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాన్స్ లో టిపికల్ గా 3 బ్లేడ్సే ఉంటాయి. క్లియర్ గా గమనిస్తే మన పర్సులో ఉండే కరెన్సీ నోటు పైన అది 100 అయినా, 200 అయినా, 500 అయినా కరెక్ట్ గా చూస్తే ఎవ్రీ నోట్ కి సైడ్స్ లో ఈ స్మాల్ లైన్స్ ఉంటాయి. వీటి పనేంటో తెలుసా? అసలు విషయానికి వస్తే ఇది డిజైన్ కంటే కూడా దీన్ని ఒక సిగ్నల్ అనొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లైండ్ పీపుల్ కోసం, అంటే చూపులేని, చూడలేని వాళ్ళ కోసం ఈ డిజైన్ ని తీసుకొచ్చింది. కంటితో చూడలేకపోయినా స్పర్శతో అదే నోట్ అని ఈ లైన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 200 నోట్ పైన 2 డాట్స్ అండ్ 4 లైన్స్ ఉంటాయి. అలానే 500 నోట్ పైన 5 లైన్స్ ఉంటాయి. దీన్నే టాక్టైల్ ప్రింటింగ్ అంటారు. టచ్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేసేలా ఫ్లాట్ సర్ఫేస్ పైన స్పెసిఫిక్ ప్యాటర్న్స్ లో రైజ్డ్ టెక్స్చర్ లో దీన్ని ప్రింట్ చేస్తారు. అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఇలా ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ హై వోల్టేజ్ లైన్స్ ఉన్నప్పుడు వాటి దగ్గర నుంచి వెళ్తుంటే బజ్ అని, చిప్ చాప్ చప్ చాప్ అని సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా. ఈ నాయిస్ ని కరోనా డిశ్చార్జ్ అంటారు. ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సరౌండింగ్ ఎయిర్ తో అయనైజ్ అయ్యి టైనీ ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే మనకి వినిపించే క్రాక్లింగ్ నాయిస్. ఈ సౌండ్స్ అనేవి వెదర్ తో పాటు ఇంకా పెరుగుతాయి. ఎప్పుడంటే ఎయిర్ లో హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, వాన పడుతున్నప్పుడు లేదా మంచు కురుస్తున్నప్పుడు ఎయిర్ మరింత కండక్టివ్ గా మారుతుంది. ఈ
ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అనేది మరింత ఇంటెన్సిఫై అవుతుంది. దీంతో ఆ బజ్ సౌండ్ కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ని ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తూనే ఉంటా. మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డైలీ వాడే టూత్ బ్రష్ బ్రిజిల్స్ పైన గమనిస్తే కలర్ఫుల్ గా డిఫరెంట్ కలర్స్ తో డిజైన్ చేసి ఉంటుంది. అయితే ఈ కలర్స్ ప్యూర్లీ డెకరేషన్స్ కోసం అన్నట్టే కనిపిస్తాయి. కాకపోతే బియాండ్ దట్ ఈ కలర్స్ ఒక ఫంక్షనల్ పర్పస్ ని సర్వ్ చేస్తున్నాయి. అదేంటంటే ఈ కలర్డ్ బ్రజిల్స్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ టూత్ పేస్ట్, అంటే మీరు ఎంత టూత్ పేస్ట్ వేసుకోవాలి అని ఇండికేట్ చేస్తాయి. అందుకే ఈ డిజైన్ ని టూత్ పేస్ట్ డోసింగ్ గైడ్ అంటారు. అదేలానో చెప్తా చూడండి. మీరు అడల్ట్ బ్రషెస్ పైన చూస్తే టిప్ లో డిఫరెంట్ కలర్డ్ బ్రషెస్ ఉంటాయి, అంటే సెంటర్ లో ఎంత వరకు టూత్ పేస్ట్ వేయాలని ఇండికేషన్. అలానే కిడ్స్ బ్రషెస్ పైన చూస్తే ఈ కలర్డ్ జోన్ అనేది సెంటర్ లో స్మాల్ పోర్షన్ లో ఉంటుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ పేస్ట్ ని మాత్రమే వేయాలని ఇండికేట్ చేస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ ఇండికేటర్ గా ఈ బ్రషెస్ యూజ్ అవుతాయి. అదే రీప్లేస్మెంట్ ఇండికేషన్. చాలా బ్రషెస్ కి మీరు గమనిస్తే బ్రషెస్ ఐదర్ బ్లూ కలర్ లో ఉంటాయి లేదా ఏదైనా లైట్ కలర్ లో ఉంటాయి. వాడుతూ ఉండగా ఈ బ్రషెస్ ఓవర్ ద టైం వైట్ కలర్ లోకి ఫేడ్ అయిపోతాయి. అదే ఇండికేషన్ బ్రష్ ని రీప్లేస్ చేయాలి అని. టిపికల్ గా టూత్ బ్రష్ ని 3 months కి ఒకసారి మార్చడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు చెప్పండి, మీరు డైలీ యూజ్ చేసే టూత్ బ్రష్ లో ఎంత స్మార్ట్ డిజైన్ ఉందని ఎప్పుడైనా నోటీస్ చేశారా? మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్ లో మనకిలా అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. రిలయన్స్, ఎల్జీ, పెప్సీ ఇలా 3Dలో కనిపిస్తుంటాయి. మనకి చూస్తే అక్కడ బోర్డ్స్ ని నిలబెట్టినట్టు, మన వైపు తిప్పి పెట్టినట్టు కనిపిస్తాయి. అయితే ఇదొక ఆప్టికల్ ఇల్యూజన్. లిటరల్ గా ఇవి పెయింటెడ్ లోగోస్. గ్రాస్ పైన బయోడిగ్రేడబుల్ పెయింట్స్ తో వీటిని డిజైన్ చేస్తారు. కెమెరాని స్పెసిఫిక్ యాంగిల్ లో ప్లేస్ చేసినప్పుడు మనకి ఇవి 3Dలో ప్రొజెక్ట్ అవుతాయి. అయితే ఇవి ఆన్ గ్రౌండ్ ఫిజికల్ యాడ్స్. అలానే వర్చువల్ గా చూస్తున్న వాళ్ళకి డిజిటల్ గా ఇన్సర్ట్ చేసిన 3D యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఇలా మనకి నిజంగానే అక్కడ నిలబెట్టారా అనే ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. నిజానికి మనం గ్రౌండ్ కి వెళ్ళి చూస్తే అవి మనకి ఫ్లాట్ గానే కనిపిస్తాయి. మనం యూజువల్ గా మూవీస్ లో చూస్తాం, హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లేస్ లో పెద్దగా ఇలా హెచ్ లెటర్ పెయింట్ చేసి ఉంచుతారు. దీన్ని హెలీప్యాడ్ ఆర్ హెలీ డెక్ అంటారు. అయితే దీని పర్పస్ వచ్చేసి ఓన్లీ అబ్రివేషన్ మాత్రమే కాదు, ఇది పైలట్స్ కి క్రిటికల్ విజువల్ క్లూ. ఈ హెచ్ సింబల్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఏ కంట్రీ పైలట్ అయినా కానీ సేఫ్ వెర్టికల్ ల్యాండింగ్ ని ఇమీడియట్ గా రికగ్నైజ్ చేయడానికే ఈ హెలీప్యాడ్. హెచ్ మార్కింగ్ సైజు, కలర్ అనేవి ఇంటర్నేషనల్ ఏవియేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాల్సిందే. అది రూఫ్ టాప్ అయినా, ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్ అయినా లార్జ్ డైమెన్షన్స్ తో హై కాంట్రాస్ట్ కలర్ తో పెయింట్ చేసి ఉండాలి. పైకి మనకి సింపుల్ గా ఒక లెటరే కనిపిస్తుంది, కానీ దాని చుట్టూ ఎన్నో సేఫ్టీ ప్రోటోకాల్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అది ఏ లొకేషన్ అయినా గానీ. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.